హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎస్జీ స్పోర్ట్. ఫ్రెండ్స్, చాలా మంది అన్న తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టన్ వీడియో చేయని కామెంట్ చేసిరు. సో ఈరోజు ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించిన తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టన్ టీమ్ కంపారిజన్ అండ్ ప్లేయర్ టు ప్లేయర్ కంపారిజన్ అండ్ ఏ టీమ్ స్ట్రాంగ్గా ఉందో వీడియో లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం బోత్ టీమ్స్ కోచెస్, అచీవ్మెంట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ చూద్దాం. ఫస్ట్ తెలుగు టైటన్స్కి కోచ్ వచ్చేసి కిషన్ కుమార్ హుడ్డా గారు. కిషన్ హుడ్డా గారు ద్రోణాచార్య అవార్డ్ విన్నర్ ఇన్ 2001 అండ్ 5 times క్వాలిఫైయింగ్ టీమ్కి హెడ్ కోచ్ అండ్ 1 time ఛాంపియన్ టీమ్కి హెడ్ కోచ్. సో ఎక్స్పీరియన్స్డ్ కోచ్ ఇన్ పీకేఎల్. అండ్ అదర్ సైడ్ పునేరి పల్టన్కి కోచ్ వచ్చేసి అశోక్ షిండే గారు. అశోక్ షిండే గారికి ఓవరాల్గా పీకేఎల్లో జస్ట్ 1 season ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇంతవరకు అశోక్ షిండే గారి కోచింగ్లో టైటిల్ విన్ అవ్వలే. సో కంపారబుల్లీ కిషన్ హుడా గారు మోర్ ఎక్స్పీరియన్స్డ్ కోచ్. సో ఇప్పుడు టైటన్స్కి 1 point అండ్ పునేరి పల్టన్కి 0 points. నెక్స్ట్ మనం బోత్ టీమ్స్ ప్లేయర్ టు ప్లేయర్ కంపారిజన్ తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది. మీకు స్పోర్ట్స్ గురించి ఇమీడియట్ అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. నెక్స్ట్ మనం కార్నర్ డిఫెండర్స్ చూస్తే ఫస్ట్ తెలుగు టైటన్స్కి అంకిత్ జగ్లన్ ఆడతాడు. అంకిత్ జగ్లన్కి ఓవరాల్గా పీకేఎల్లో 21 matches ఆడితే 45 points స్కోర్ చేసిండు. అంకిత్ పీకేఎల్లో యంగ్ ప్లేయర్. అండ్ అదర్ సైడ్ పునేరి పల్టన్కి లెఫ్ట్ కార్నర్లో విశాల్ భరద్వాజ్ ఆడతాడు. విశాల్ భరద్వాజ్కి ఓవరాల్గా పీకేఎల్లో 110 matches ఆడితే 350+ points స్కోర్ చేసిండు. విశాల్ భరద్వాజ్ పీకేఎల్లో ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్ అండ్ ఇండియాకి కూడా ఆడిన ప్లేయర్. సో అంకిత్ జగ్లన్ వర్సెస్ విశాల్ భరద్వాజ్లో విశాల్ భరద్వాజ్ ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. సో ఇప్పుడు టైటన్స్కి 1 point అండ్ పునేరి పల్టన్కి కూడా 1 point. నెక్స్ట్ తెలుగు టైటన్స్కి రైట్ కార్నర్లో శుభం షిండే ఆడతాడు. శుభం షిండేకి ఓవరాల్గా పీకేఎల్లో 103 matches ఆడితే 222 points స్కోర్ చేసిండు. అండ్ లాస్ట్ 2 seasonsగా 129 points స్కోర్ చేసి సూపర్ ఫామ్లో ఉండు. అండ్ అదర్ సైడ్ పునేరి పల్టన్కి రైట్ కార్నర్లో గౌరవ్ ఖత్రి ఆడతాడు. గౌరవ్ ఖత్రికి ఓవరాల్గా పీకేఎల్లో 65 matches ఆడితే 150+ points స్కోర్ చేసిండు. సో పూణేకి కన్సిస్టెంట్ పర్ఫార్మర్. సో ఇప్పుడు శుభం షిండే వర్సెస్ గౌరవ్ ఖత్రి చూస్తే శుభం షిండేనే స్ట్రాంగ్ డిఫెండర్ అండ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్. సో ఇప్పుడు టైటన్స్కి 2 points అండ్ పునేరి పల్టన్కి 1 point. నెక్స్ట్ కవర్ డిఫెండర్స్ చూస్తే తెలుగు టైటన్స్కి లెఫ్ట్ కవర్లో అజిత్ పవార్ ఆడతాడు. అజిత్ పవార్కి ఓవరాల్గా పీకేఎల్లో 41 matches ఆడితే 76 points స్కోర్ చేసిండు. అండ్ ఇయర్ బై ఇయర్ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు. అండ్ అదర్ సైడ్ పునేరి పల్టన్కి లెఫ్ట్ కవర్లో గుర్దీప్ ఆడతాడు. గుర్దీప్ సాంగ్వాన్కి ఓవరాల్గా పీకేఎల్లో 80 matches ఆడితే 115 points స్కోర్ చేసిండు విత్ యావరేజ్ ఆఫ్ 1.5. అండ్ అజిత్ పవార్కి యావరేజ్ వచ్చేసి 2 points. సో అజిత్ పవార్ వర్సెస్ గుర్దీప్ సాంగ్వాన్లో అజిత్ పవార్ యావరేజ్ బాగుంది. సో ఇప్పుడు టైటన్స్కి 3 points అండ్ పునేరి పల్టన్కి 1 point. నెక్స్ట్ తెలుగు టైటన్స్కి రైట్ కవర్లో సాగర్ రావల్ ఆడతాడు. సాగర్ రావల్కి 22 matchesలో 44 points ఉన్నాయి. డెబ్యూట్ సీజన్లోనే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అండ్ అదర్ సైడ్ పునేరి పల్టన్కి రైట్ కవర్లో అభినేష్ నటరాజన్ ఆడతాడు. అభినేష్ నటరాజన్కి లాస్ట్ సీజన్లో 22 matches ఆడితే 44 points స్కోర్ చేసిండు. లాస్ట్ సీజన్లో నటరాజన్ ఫామ్ డిప్ అయింది. సో సాగర్ రావల్ వర్సెస్ నటరాజన్ చూస్తే ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయి. సో ఈచ్ 1 point. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 4 points అండ్ పునేరి పల్టన్కి 2 points. నెక్స్ట్ బోత్ టీమ్స్కి రైడర్స్ చూస్తే ఫస్ట్ తెలుగు టైటన్స్కి లెఫ్ట్ ఇన్లో విజయ్ మాలిక్ ఆడతాడు. విజయ్ మాలిక్కి ఓవరాల్గా పీకేఎల్లో 128 matches ఆడితే 703 points స్కోర్ చేసిండు. అండ్ విజయ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆల్రౌండర్ అండ్ లాస్ట్ సీజన్లో 140+ points స్కోర్ చేసి సాలిడ్ ఫామ్లో ఉండు. అండ్ అదర్ సైడ్ పునేరి పల్టన్కి లెఫ్ట్ ఇన్లో మోహిత్ గోయత్ ఆడతాడు. మోహిత్ గోయత్కి ఓవరాల్గా పీకేఎల్లో 83 matches ఆడితే 575 points స్కోర్ చేసిండు. అండ్ లాస్ట్ సీజన్లో 104 points స్కోర్ చేసి యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సో విజయ్ మాలిక్ వర్సెస్ మోహిత్ గోయత్లో విజయ్ మాలిక్ ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ రైడర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్ ప్లేయర్. సో ఇప్పుడు టైటన్స్కి 5 points అండ్ పునేరి పల్టన్కి 2 points. నెక్స్ట్ తెలుగు టైటన్స్కి రైట్ ఇన్లో ఆశీష్ నర్వాల్ ఆడతాడు. ఆశీష్ నర్వాల్కి పీకేఎల్లో 20 matches ఆడితే 140 points స్కోర్ చేసిండు. డెబ్యూట్ సీజన్లోనే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. నెక్స్ట్ అదర్ సైడ్ పునేరి పల్టన్కి రైట్ ఇన్లో సచిన్ తన్వార్ ఆడతాడు. సచిన్ తన్వార్కి ఓవరాల్గా పీకేఎల్లో
145 మ్యాచెస్ ఆడితే 103 పాయింట్స్ స్కోర్ చేసిండు. స్టార్ పర్ఫార్మర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ రైడర్ ఇన్ పీకేఎల్. సో సచిన్ తన్వర్ వర్సెస్ ఆశిష్ నార్వాల్లో సచిన్ తన్వర్ ఈజ్ మోర్ స్ట్రాంగర్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 5 పాయింట్స్ అండ్ పునేరి పల్టన్కి 3 పాయింట్స్. నెక్స్ట్ బోత్ టీమ్స్కి సెంటర్ రైడర్ చూస్తే ఫస్ట్ తెలుగు టైటన్స్కి భరత్ హుడా ఆడతాడు. భరత్ హుడాకి ఓవరాల్గా పీకేఎల్లో 85 మ్యాచెస్ ఆడితే 658 పాయింట్స్ స్కోర్ చేసిండు విత్ యావరేజ్ ఆఫ్ 8.5. అండ్ ఇప్పుడు డొమెస్టిక్ లీగ్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి సూపర్ ఫామ్లో ఉండు. అండ్ అదర్ సైడ్ పునేరి పల్టన్కి అస్లాం ఇనామ్దార్ ఆడతాడు. అస్లాం ఇనామ్దార్ ఓవరాల్గా పీకేఎల్లో 70 మ్యాచెస్ ఆడితే 540 పాయింట్స్ స్కోర్ చేసి స్టార్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు. మంచి స్కిల్ఫుల్ రైడర్ అండ్ ఆల్రెడీ తన కెప్టెన్సీలో పునేరి పల్టన్కి ట్రోఫీ కూడా విన్ అయింది. బట్ భరత్ హుడా వర్సెస్ అస్లాం ఇనామ్దార్ చూస్తే ఇద్దరికి సేమ్ యావరేజ్ ఉంది అండ్ ఈక్వల్ స్టాట్స్ ఉన్నాయి. సో ఈచ్ 1 పాయింట్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 6 పాయింట్స్ అండ్ పునేరి పల్టన్కి 4 పాయింట్స్. సో ఈసారి ఆన్ ది పేపర్ చూస్తే పునేరి పల్టన్ కన్నా తెలుగు టైటన్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ చెప్పలేం ఆన్ ది మ్యాట్ ఏ టీమ్ విన్ అవుతుందో. మీరు ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ తెలుగు టైటన్స్ వర్సెస్ ఏ టీం రివ్యూ చేయాలో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.